టీవీలలో చూస్తుంటే పేపర్లలో చదువుతుంటే ఒక్క పారన్న మేం సుత పోయి రావాలి అనిపిస్తుండొచ్చు చాలా మందికి. 12 ఏండ్లకో పారి నదులకు పుష్కరాలు వస్తాయి అంటారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా 12 పుష్కరాలు అంటే 144 ఏండ్లకు వచ్చింది. మహాకుంభమేళా అంటారు. ఏ మనిషికైనా జిందగీలో ఒక్క పారేగి భాగ్యం కాబట్టే శితం పోతుండ్రు. మన కుంభమేళా కొత్త రికార్డు కొట్టేసిందబ్బా. 18 రోజులలోనే 30 కోట్ల మంది వచ్చిండ్రట. మళ్ళా నిన్నొక్కనాడే 7.5 కోట్ల భక్తులు వస్తే ఇదో రికార్డు. మౌని అమాస అని గింతగానం వచ్చిండ్రట. అంటే 7.5 కోట్లంటే తెలంగాణ జనాభాకు డబ్బులు. అందరూ ఒక్కటే జాగలు ఉన్నారంటే జాతర ఎట్లా నడుస్తుందో చూడుండ్రిగా. అంతా మంచిగానే ఉన్నది గాని ఇవాళ మల్లోపారి అగ్గి ముట్టి మస్తు టెంట్లు కాలిపోయినాయి. అటు తిప్పలు పడి ఇటు తిప్పలు పడి ఆర్పేసిండ్రు. మొన్న మంటలంటిన జాగా కూడా ఇదే. ఊకుకే ఎందుకు ఇట్లా అవుతున్నాయో జర తెలుసుకోండి సార్లు. ఇక నిన్న తొక్కిసలాటై 30 మంది కాలం చేసిరి. 100 మంది దౌకాన్ల పడిరి. జీవి పోయిన కుటుంబాలకు ఒక్కొక్కలకు 25 లక్షల రూపాయలు ఇస్తున్నది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. దెబ్బలు దాకినోళ్లకు వైద్యం ఖర్చుగిన ఇల్లే చూసుకుంటారట. మల్లోపారి గట్ల కాకుండా సెక్యూరిటీ పెంచి ముసలోళ్ళు దివ్యాంగులు ఆడోళ్ళ కోసం సపరేట్ ఘాట్లు పెట్టిండ్రు. అందరు ఒక్కపారే ఉరకకుండా కొందరిని పంపిస్తున్నారు తానాలకు. ట్రాఫిక్ జాములు కాకుండా ప్రైవేట్ బండ్లు దూరంలోనే ఆపాలే. ఆడికెళ్లి ఆర్టీసీ బస్ ఎక్కి రావాలని కండిషన్ పెట్టిండ్రు ఆఫీసర్లు. లీడర్లు సెలబ్రిటీలు విఐపీలను తగ్గిస్తానికి స్పెషల్ పాసులు ఇచ్చుడిగిన ఆపేసిండ్రు. ఇక సోమవారం నాడు సుత బగ్గనే వచ్చేటట్టుండ్రు. ఎందుకంటే గా దినం వసంత పంచమి, సరస్వతి అమ్మవారిని గొలుసుకునే రోజు. గంగ పుణ్యతానం చేసి పూజలు చేస్తే మంచి జరుగుతుందని మనోళ్ళ నమ్మిక. అట్లనే 5వ తారీఖు నాడు మాఘ పున్నం, ఇక 26 నాడు మహాశివరాత్రి. ఈ 3 రోజులు కూడా ముఖ్యమైనయే. కానీ 45 రోజుల జాతరలా 40 కోట్ల మంది వస్తారు అనుకుంటే 18 రోజులకే 30 కోట్లు దాటిరి. ఇంకో 27 రోజులు నడుస్తుంది కాబట్టి అల్కగా 50 కోట్లు దాటేసుడు ఖాయమబ్బా.